ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనవసతులు నాకు తెలియచేయండి. వాటన్నిటినీ కూడా ప్రేయర్ బుక్లో నేను రాసి మీకోసం నేను ప్రార్థిస్తాను. దేవుడు సాక్షిగా మిమ్మల్ని నిలబెడతారు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 18వ కీర్తన 3వ వచనము. కీర్తినీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికంట నీవు మొరపెట్టినప్పుడు ఆయన నీ శత్రువుల చేతిలో నుంచి నిన్ను రక్షిస్తానని ఈ దినము వాగ్దానం ఇస్తూ ఉన్నారు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు అడగకపోవడం వల్లే మీరు పొందుకోవట్లేదు అనే మాటను ప్రభు బయలుపరిచారు. ఈరోజు నీ జీవితంలో కొన్ని కష్టాలున్నాయి. బహుశా కొంతమంది చేతులు నీవు చెక్కబడి ఉండొచ్చు, అప్పుల చేతుల్లో నువ్వు పట్టుబడి ఉండొచ్చు, ఆర్థికంగా లేకపోతే కొన్ని ఉద్యోగాల పరంగా, వ్యాపారం పరంగా, ఆరోగ్యపరంగా నువ్వు అపవాది చేతిలో పట్టబడ్డావేమో. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? నీవు నాకు మొరపెట్టితే ఇదిగో నేను నిన్ను విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రార్థన చెయ్యాలి, మొరపెట్టాలి దేవుని సన్నిధిలో. ఇంకా చెప్పాలంటే ఆకలి దప్పికలతో మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం పట్టుదలతో ప్రార్థన చేస్తామో దేవుడు ఆజ్ఞాపిస్తాడు, తన దూతను పంపిస్తాడు. అద్భుతమైన రీతిలో ప్రతి బంధకం నుంచి కూడా ఆయన నిన్ను విడిపిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కష్టములో ఉండడం, నువ్వు అవమానాల్లో ఉండడం, నువ్వు బంధకాల్లో నిరాశలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు విడిపించబడాలి, నువ్వు స్వతంత్రంగా జీవించాలి, నువ్వు అనేక మంది ఎదుట దీవెనకరంగా బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఎలాగో పాపంలో, ఎలాగో కష్టంలో ఉన్నాం కదా అని నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? లోకంలో బ్రతుకుతున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. లోకానుసారంగా నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నీ ఇష్టానుసారంగా నీవు జీవించడానికి వీల్లేదు. యథార్థంగా దేవుని సన్నిధిలో బ్రతుకు. కష్టమైనా, ఇబ్బంది అయినా, శ్రమైనా, వేదనైనా నువ్వు దేవుని కొరకు యథార్థంగా జీవిస్తే గనక, ఆనాడు యోబు జీవితాన్ని చూడండి. యోబు తన జీవితంలో అన్నీ కోల్పోయాడు, కానీ దేవుణ్ణి కోల్పోలేదు. అందుకనే యోబుకి కోల్పోయిన దానికి దేవుడు రెండంతలుగా ఇచ్చాడు. ఈరోజు దైవ సేవకునిగా చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు ఇప్పటికే ఏది కోల్పోయాను అనుకుంటున్నావో దైవ చిత్తానుసారంగా నీకు మేలు కలిగేటట్లు ప్రభు తప్పకుండా నీకు మరలా అది ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. విశ్వాసంతో బ్రతుకు. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు. ఈరోజు నువ్వు ఈ వాగ్దానాన్ని వింటున్నావంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. నువ్వు బెంగతోను భయంతోను బ్రతకొద్దు. ఈరోజు మొరపెట్టి వాగ్దానం ఎత్తిపెట్టి, అయ్యా నీకు మొరపెడితే నా శత్రువుల చేతిలోంచి నన్ను విడిపిస్తాను కదా. ఇదిగో నా జీవితంలో ఈ యొక్క విషయంలో ఇది నాకు శత్రువుగా ఉంది నాయన, నన్ను విడిపించు ప్రభువా, నేను సాక్షిగా బ్రతుకుతాను. నన్ను విడిపించు ప్రభువా, నాలా బంధకాల్లో ఉన్న వారికి నేను సహాయం చేస్తాను నీ పేరిట అని నువ్వు ఒక తీర్మానం తీసుకుని విశ్వాసంతో ఈరోజు నువ్వు మొరపెడితే, ప్రార్థన చేస్తే, సేవకునిగా చెప్తున్నాను, దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిన్ను ఆశీర్వదించి నీ జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బందిని, కీడుని దేవుడు తీసివేయబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.